హలో ట్రేడర్స్, వెల్కమ్ టు హే ఫన్. నిన్నటి ఫాల్ తర్వాత మార్కెట్ ఇవాళ మంచి బౌన్స్ బ్యాక్ వచ్చింది. ఈ బౌన్స్ బ్యాక్లో అనేది స్ట్రెంత్ ఉందా లేదా జస్ట్ బౌన్స్ మాత్రమేనా రండి తెలుసుకుందాం. ఈరోజు మార్కెట్ పాజిటివ్గానే ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పటి నుంచి మార్కెట్ అనేది దాని స్ట్రెంత్ చూపిస్తూ పాజిటివ్గానే మూమెంట్ చూపించింది. చిన్న చిన్న డిప్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్క డిప్ బయ్యింగ్ ఆపర్చునిటీ లాగానే చూస్తూ మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. ఫైనల్లీ 24,000 మార్క్ అనేది ఏదైతే మన సైకలాజికల్ రెసిస్టెన్స్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనుకుంటున్నామో ఆ మార్క్ అనేది ఈరోజు మార్కెట్ బ్రేక్ చేసి 24,000 అబోవ్ మార్కెట్ క్లోజ్ అయింది అండ్ క్లోజ్ నియర్ టు ద డే హై. మన మార్నింగ్ చేసిన ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చార్ట్ చూసుకున్నట్టయితే 24,000 ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ అయింది. యుఎస్ ఇరాన్ సీజ్ ఫైర్ అనేది హోప్ కంటిన్యూ అవుతుంది. సో వారిపై ఉన్న ఈ టెన్షన్స్ అండ్ ఫియర్ అనేది స్లోగా మార్కెట్లో రెడ్యూస్ అవుతుంది. అలాగే క్రూడ్ ఆయిల్ చూసుకున్నట్టయితే $91 పర్ బ్యారెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో విచ్ ఇస్ పాజిటివ్ ఫర్ ఇండియన్ మార్కెట్. అలాగే గ్లోబల్గా హ్యూజ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి ఏమీ లేవు, అలాగే పాజిటివ్ కూడా ఏం లేదు. సో ఇది మార్కెట్కి న్యూట్రల్గా చూడొచ్చు. రూపీ అనేది స్టేబుల్గా ఉంది, బిలో 93 USD INR ట్రేడ్ అవుతుంది. అలాగే ఎఫ్ఐఎస్ హెవీ షార్ట్స్ ఉన్నాయి. సో ఈ షార్ట్ కవరింగ్లో కూడా మనం ఫర్దర్గా ర్యాలీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఆపట్లేదు, కానీ సెల్లింగ్ ఇంటెన్సిటీ అనేది బాగా తగ్గింది. సో ఈరోజు నైట్ వచ్చేసి యూఎస్ సిపిఐ డేటా అనేది రిలీజ్ అవుతుంది, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ స్టాక్ మార్కెట్ అండ్ యూఎస్ స్టాక్ మార్కెట్ ఆల్సో. ఎందుకంటే ఆ సిపిఐ డేటా పైనే ఫెడ్ చైర్మన్ యొక్క అతని డిసిషన్స్ అనేది డిపెండ్ అవుతుంది. ఇంట్రెస్ట్ రేట్ పెంచాలా తగ్గించాలా న్యూట్రల్గా ఉంచాలా అని చెప్పి సిపిఐ డేటా పైనే డిపెండ్ అవుతుంది. సో విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు నైట్ సిపిఐ డేటా అనేది రిలీజ్ అవుతుంది. అక్కడ యూఎస్లో వాళ్ళకి డే టైం. సో మార్కెట్లో వార్ టెన్షన్ అనేది స్లోగా డైల్యూట్ అవుతుంది. హోప్ వార్ గోనా ఎండ్ సూన్. ఇలాంటి మరిన్ని స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఏ ఫన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.